హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి సింపుల్‌గా మీకు బార్డర్ తోటి ఒక డిజైన్ అనేది చూపిస్తాను చూడండి. ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్ అవుతున్న ఈ సారీస్ ఉన్నాయి కదండీ! సో, ఈ సారీలో వచ్చిన బ్లౌజ్‌కి అయితే ఒకవైపు పెద్ద బార్డర్ వస్తదండి. ఇంకోవైపు చిన్న బార్డర్ వస్తది. పెద్దది వచ్చేసి హ్యాండ్స్‌కి పెట్టేసి, చిన్నది వచ్చేసి ఇలా బ్యాక్ సైడ్ మరీ సింపుల్‌గా కాకుండా ఇట్లా రౌండ్ నెక్ అయినా లేదంటే పలక మెడ స్క్వేర్ నెక్ అయినా ఇచ్చేసి ఇట్లా చిన్న చిన్న కట్ వర్క్ లాగా ఇచ్చేసి రెండు సైడ్‌లు ఇట్లా బార్డర్ అనేది జాయింట్ చేసేసుకోవచ్చండి. దీనికి చిన్న కట్ వర్క్ ఇచ్చేసుకోవచ్చు. అయితే ఈ కట్ వర్క్ మనకి కొంచెం ఎక్కువ కనిపించాలంటే ఏ విధంగా కట్ చేయాలి, తక్కువ కనిపించాలంటే ఏ విధంగా కట్ చేయాలో వీడియోలో చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో, చూడండి ఇది బ్యాక్ పార్ట్ అనమాట. ఈ బ్యాక్ పార్ట్ ఆల్రెడీ నేను మెయిన్ క్లాత్ ప్లస్ లైనింగ్ రెండైతే జాయిన్ చేశాను. అయితే ఇది జస్ట్ నడుము ఎంత ఉందో ఒకసారి మీకైతే చూపిస్తాను చూడండి. నేను ఆల్రెడీ కటింగ్ చేశాను. మీకు ఒకసారి కొలిసేసి చూపిస్తాను. చెస్ట్ వచ్చేసి ఒకవైపు 9.5. సో, అంటే ఇది 38 సైజ్ అండి. ఇగోండి చెస్ట్ వచ్చేసి 38, ఈ నడుము వచ్చేసి 36 అనమాట. ఇట్లా అలాగే దీనికి వచ్చేసి నెక్ వచ్చేసి ఎంత పెట్టానంటే 2.5 ఇంచ్ పెట్టానండి. ఈ షోల్డర్ వచ్చేసి వాళ్ళ కొల బ్లౌజ్ ఎంత ఉందో దాన్ని బట్టి అయితే నేను పెట్టాను. ఇక్కడ 3.5 వచ్చిందనమాట వీళ్ళకి షోల్డరు. ఇగో నెక్ వచ్చేసి పైన 2.5 పెట్టాను, కిందను కూడా 2.5 పెట్టేసి మరీ ఎక్కువ రౌండ్ అయితే ఇవ్వలేదండి, నార్మల్గా ఇచ్చాను. సో, ఈ బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు ఒకవైపు అయితే పెద్దది బార్డర్ వచ్చిందండి, ఇంకో సైడ్ ఏమి చాలా చిన్నది వచ్చింది. ఇప్పుడు చూపిస్తున్నాం కదా ఇది వచ్చింది. అయితే ఈ బార్డర్ని ఇట్లా జాయిన్ చేస్తాను అనమాట. కట్ వర్క్ ఇస్తానండి దీనికి. ఇప్పుడు కటింగ్ స్టిచ్చింగ్ నేను మీకు చూపిస్తాను. వీడియో చివరి వరకు చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ చూడండి ఈ బార్డర్ కూడా ఆ పైన కొంచెం కలర్ వేరేలాగా వచ్చింది కదండి, అది పైట్ చెంగ్ కసి వెళ్ళిపోయేటట్టుగా చూసేసుకోండి. సో, అయితే ఇప్పుడు ఇవి 2 బార్డర్స్ కదండి, వీటికి 2 లైనింగ్ ముక్కలు కావాలి. అలాగే దీనికి క్యాన్వా పేపరు లేదంటే బక్రమైనా యూజ్ చేయొచ్చు. ఇగోండి ఇట్లా ఇవి 2 పీసులు, బక్రం 2 పీసులు, ఈ లైనింగ్ 2 పీసులు అనమాట. ఇట్లా తీసేసుకోండి. ఇట్లా తీసేసుకున్నాక ఫస్ట్ పైపింగ్ వేసేసుకోండి. ఈ రౌండ్ నెక్ కదండి, పైపింగ్ అని వేసేసుకోండి. లేదంటే ఉల్టా తిప్పేసినా పర్లేదు, పైపింగ్ వేస్తే బాగుంటుంది అనమాట. ఉల్టా తిప్పడం అంటే ఏంటంటే మెయిన్ క్లాత్ మీద లైనింగ్ పెట్టేసి వెనక సైడ్ తిప్పేసి పైన అయితే ఒక స్టిచ్ వేసేయచ్చు. అలాగంటే ఇలా వేస్తే కొంచెం బాగుంటుంది. అయితే ఈ బార్డర్లో గోల్డ్ కలర్ ఉంది కదండి, అందుకోసం వచ్చేసి నేను గోల్డ్ కలర్ పైపింగ్ అనేది వేసేస్తున్నాను. ఈ పైపింగ్కి వచ్చేసి నేను క్రాస్ పెట్టి తీసేసుకున్నాను. 12 నెంబర్ థ్రెడ్ అనేది తీసేసుకున్నానండి. పైన కొంచెం క్లాత్ ఎక్కువ ఉండేటట్టుగా, కిందన కొంచెం క్లాత్ లోపల సైడ్ ఉండేటట్టుగా చూసుకుంటున్నాను. అలాగైతే ఈ క్లాత్ అనేది వెనక వైపు వెళ్ళేటట్టుగా చూసుకొని అక్కడ ఫోల్డింగ్ చేయాలి. ఇక్కడ చూడండి రౌండ్ తిప్పే దగ్గర మాత్రం అస్సలు మనం లాగకూడదండి. లాగకుండా నార్మల్గా ఇలా వేసుకొని ఫ్రీగా రావాలి. ఇగోండి ఇట్లా. అయితే ఇగోండి ఇక్కడ చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోండి. ఇది వెనక వైపు తిరిగేటప్పుడు మూలల దగ్గర కొంచెం పైకి ఎత్తినట్టుగా కాకుండా ఫ్రీగా కనిపించాలంటే కొంచెం మూలలు తిప్పాలండి, కట్ చేయాలన్నమాట. తర్వాత వచ్చేసి ఇలా వెనక వైపు తిప్పేసి ఇలాగ నేను ఇప్పుడు కుడుతున్నాను కదా, పైన క్లాత్ కింద కొంచెం క్లాత్ ఎక్కువ ఉంచాం కదండి, ఆ క్లాత్ని ఫోల్డింగ్ చేయండి. ఫోల్డింగ్ చేసేసి ఇట్లా కుట్టేసుకొని వచ్చేయడమే. సో, చూడండి ఈ విధంగా మీకు బ్యాక్ పార్ట్ అయితే చూపిస్తున్నానండి. ఈ డిజైన్ అనేది ఫ్రంట్ పార్ట్ చూపించట్లేదు, ఓన్లీ బ్యాక్ పార్ట్. ఇది లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి బ్యాక్ పార్ట్ డిజైన్ అనేది చూపిస్తాను. సో, తర్వాత వచ్చేసి ఇక్కడ బ్యాక్ సైడ్ 2 డాట్స్ వేసేసుకోండి. ఇదిగోండి 2 డాట్స్ వేసేసుకున్నారు కదా. ఇప్పుడు పట్టీ అనేది ఇప్పుడు అతక్కండి, తర్వాత సో, ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి నేనైతే క్యాన్వా పేపర్ తీసేసుకున్నానండి. ఈ క్యాన్వా పేపర్ వచ్చేసి మీకు కలర్ కనిపించాలని చెప్పేసి కిందన క్లాత్ వేసాను. అయితే ఇది 2.5 ఇంచుల వెడల్పు తీసేసుకున్నాను. క్రిందని ఒక 1/2 ఇంచ్ వరకు మార్క్ చేశాను. పైన అయితే ఇప్పుడు చెప్తాను చూడండి. పైన 1.5 ఇంచ్ వెడల్పుతోటి నేను మళ్ళీ మార్కింగ్ చేశాను కదా. సో, పైన అయితే ఇగోండి వెడల్పు అనేది నేను ఎక్కువ పెట్టాను కదండి. వెడల్పు ఎక్కువ అంటే ఈ కట్ వర్క్ అనేది ఎక్కువ కావాలంటే నేను ఇందాక మార్కింగ్ చేశాను కదా, అట్లా మార్క్ చేసుకోండి. లేదంటే ఇట్లా ఒక 1 ఇంచ్ గ్యాప్ తోటి ఇట్లా మార్క్ చేసుకున్నాక మనం ఏదైనా సరే ఒక మూత అనేది తీసేసుకోండి, ఈ షేప్లో వచ్చేటట్టుగా, రౌండ్ షేప్లో వచ్చేటట్టుగా. లేదంటే చిన్న అట్ట ముక్క అయినా ఈ షేప్లో గీసేసుకొని మనం పెట్టేసి కట్ చేసుకోవచ్చు. అయితే చూడండి ఇక్కడ కట్ వర్క్ అనేది నేను కట్ వర్క్ డిజైన్కి మిడిల్లోన 1 ఇంచ్ లాగా లేదంటే 1/4 వచ్చేటట్టుగా చూసుకున్నాను. లేదు మనకి ఇంకా నీట్గా కనిపించాలంటే 2 ఇంచులకి ఇట్లా పెట్టేసుకోండి, బాగుంటుంది చెప్పేసి నేనైతే చిన్న డిజైన్ ఇవ్వడానికి చెప్పేసి ఈ విధంగా అయితే మార్కింగ్ చేసేసి కట్ చేస్తున్నానండి. ఇవి 2 పీసులు అనమాట. 2 సైడ్లు నేను బార్డర్స్ అనేవి వేస్తాను కదా, అందుకోసం 2 పీసులని ఇలా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి మూలల దగ్గర మాత్రము మనకి నీట్గా కరువు కనిపించాలనుకోండి, మూలలు అనేవి కొంచెం లోపలికి ఇట్లా కట్ చేసేసుకోండి, బాగుంటుంది అనమాట. సో, చూడండి అయితే తర్వాత ఇది కట్ చేసాక ఏం చేస్తారంటే లైనింగ్ పీస్ ఉంది కదండి, ఆ లైనింగ్ పీస్ మీద పెట్టేసి
మనము ఐరన్ బాక్స్ తోటి ఇట్లా కొంచెం ఐరన్ చేస్తే చాలు అంటేస్తుంది. అయితే ఇగోండి కొంచెం మెరిసిన క్లాత్ లాగా ఉంటుందండి. అది వచ్చేసి క్రింది సైడ్ పెట్టేసి ఇట్లా లైనింగ్ మీద పెట్టేస్తే అంటేస్తుంది. పెట్టేసినాక ఏం చేస్తారంటే మళ్ళీ ఒక కుట్టు అనేది పైన వేసేసుకోండి. ఇంకా అది కదిలిపోకుండా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మెయిన్ బార్డర్ ఒకటి తీసుకుంటాం. ముందుగా అయితే 2 బార్డర్స్ కట్ చేసి పక్కన పెట్టేసుకుంటాం కదా. హ్యాండ్స్ కట్ చేసేసాక ఇంకొక సైడు బార్డర్ ఉంటుంది కాబట్టి ఆ బార్డర్ తీసేసి ఇట్లా 2 పీసులు కింద కట్ చేసేసినాక ఏం చేస్తారంటే లైనింగ్ మీద ఆల్రెడీ మనం ప్లేస్ చేసాం కదా ఈ కట్ వర్క్ అనేది, దాన్ని మళ్ళీ ఈ మెయిన్ క్లాత్కి ఇట్లా జాయిన్ చేసేయండి. పైనుంచి అనమాట, కింద మెయిన్ క్లాత్ పెట్టాలి, పైన లైనింగ్ పెట్టేసి ఇలాగ కుట్టయితే వేసేసుకొని అయితే వచ్చేయండి. చూడండి ఇక్కడట మూలలు తిప్పే దగ్గర ఇక్కడ కొంచెం స్లోగా కుట్టుకొని వస్తేనే మనకు కట్ వర్క్ షేప్ అనేది వస్తుందండి. లేదంటే అది ట్రయాంగిల్ షేప్ లాగా అయిపోతుంది అనమాట. చూసుకోండి. ఒకవేళ ఈ కట్ వర్క్ అనేది ఇంకా లుక్ అనేది బాగా కనిపించాలంటే ఈ వెడల్పు అనేది ఎక్కువ పెట్టేసుకోండి. ఆ మూలలు అనేవి కూడాను కొంచెం లోపల సైడ్ కట్ చేస్తే ఆ షేప్ అనేది ఇంకా నీట్గా వస్తుంది అనమాట. ఇదొక ట్రిక్ అయితే పాటించండి. కొత్త వరకు అయితే ముఖ్యంగా ఈ వీడియో చేస్తున్నానండి. సో అయిపోయినాక ఇలాగ కట్ చేసేయండి. అయితే కట్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే మనం కుట్టాం కదండి, ఆ కుట్టు అనేది అసలు కట్ అవ్వకుండా చూసేసుకోండి. ఈ కుట్టేటప్పుడు ఏం చేస్తారంటే ఆ క్యాన్వా పేపర్ మీద పడకుండా చూసుకోండి. ఈ మూలలు బాగా తిరగాలంటే ఈ మూలల్లోనే చిన్న చిన్న కట్స్ అనేవి ఇలాగ ఇచ్చేసుకోండి. చూడండి ఇలా కట్స్ ఇచ్చేటప్పుడు కటింగ్ అనేది మూలలు కుట్టాం కదా, ఆ కుట్టు దగ్గర అసలు పడకూడదు. సో తర్వాత ఇట్లా రివర్స్ చేసేయండి. ఇట్లా రివర్స్ చేస్తే చేసినాక ఏం చేస్తారంటే పైనుంచి ఇలా కుట్టు అనేది వేసేసుకొని వచ్చేయండి. లేదంటే నీట్గా ఇట్లా చేసేసాక ఐరన్ చేసేయండి. ఐరన్ చేసినా సరే ఇట్లా నిల్చుంటుంది. కాకపోతే వంగిపోకుండా ఉండాలని చెప్పేసి పైనుంచి అయితే ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇది ఎందుకంటే మనము బ్లౌజ్ బ్యాక్ సైడే స్టిచ్ చేసేస్తాం కదా, అందుకోసం పైనుంచి కుట్టు వేసుకున్నా ఏం కాదు. తర్వాత ఇగోండి ఇలాగే 2 కూడా రెడీ చేసి పెట్టేసుకోవాలన్నమాట. ఈ క్లాత్ సైడ్ని ఇట్లా ఫోల్డింగ్ చేసి కుట్టేసుకొని దీని మీద కుట్టేయడమే. ఇప్పుడు చూడండి ఇగోండి 2 అయితే రెడీ చేస్తాను. సో ఇట్లా 2 బార్డర్స్ రెడీ చేసుకున్నాక ఏం చేస్తారంటే ఇగోండి ఇటువైపు పెట్టేసి మనము కుట్టేసుకోవాలా, డిజైన్ కనిపించాలంటే, లేదంటే ఇట్లా పెట్టేసుకోవాలంటే మన ఇష్టమే అనమాట. చూసుకోవచ్చు మనకి ఏ విధంగా నచ్చితే ఆ విధంగా పెట్టేసేయడమే. ఇట్లా పెట్టేసి నేనైతే ఇప్పుడు కుడతానండి. చూడండి అయితే కుట్టేటప్పుడు ఏంటంటే ఈ మిడిల్లో ఇక్కడ చిన్న చిన్న బాల్స్ లాగా పెట్టేసుకుంటే సరిపోతుంది. లేదంటే ఇంకా పీస్ ఉందనుకోండి ఇట్లాగైనా సింపుల్గా అనమాట. మరీ హెవీగా కాకుండా మరీ ప్లెయిన్గా లేకుండా ఇలా సింపుల్గా బార్డర్తో డిజైన్ అనేది చేసేసుకోవచ్చు. పోట్లీ బటన్స్ ముందు కుట్టేసుకొనైనా మనం పెట్టేసుకోవచ్చండి. మిడిల్లో ఇందాక చూపించాను కదా, ఇట్లా మిడిల్కి ఇట్లా ఫోల్డింగ్ చేసేసి కరెక్ట్గా మెజర్ తోటి మనము ఈ బార్డర్స్ అనేవి కుట్టేసుకోండి. ఫస్ట్ అయితే ఈ మిగిలిన బార్డర్ అయితే ఇక్కడ చిన్నది ప్లేస్ చేసేస్తున్నాను అండి. పోట్లీ బటన్స్ అయితే నేను రెడీ చేయలేదు. మీరు ఒకవేళ అట్లా రెడీ చేయాలనుకోండి ఇట్లా కుట్టేసుకోండి. అయితే ఏం చేస్తారంటే ఈ రౌండ్ మేడ పెట్టినా సరే, లేదంటే స్క్వేర్ నెక్ పెట్టినా చాలా బాగుంటుంది. కాకపోతే స్క్వేర్ నెక్ పెట్టేసుకున్నప్పుడు కూడా నీట్గానే కనిపిస్తుందండి. ఇగోండి ఇట్లా అయితే వాళ్ళు రౌండ్ నెక్ పెట్టమని చెప్పేసి నేనైతే రౌండ్ నెక్ పెట్టాను. స్క్వేర్ నెక్ అయినా బాగానే ఉంటుంది. ఇగోండి ఇట్లా. సో తర్వాత వచ్చేసి ఇవి ఉన్నాయి కదా, ఈ సైడ్ని ఒకవైపు అయితే కుట్టేశానండి. తర్వాత ఇక్కడ నుంచి పైన ఇట్లా కుట్టేసుకొని అయితే వచ్చేయండి. ఈ డిజైన్ అనేది కొంచెం కనిపించేటట్టుగా చూసేసుకోండి. ఇగోండి ఇట్లా. ఇప్పుడు ఈ డిజైన్ అనేది మనం ఎలా కుట్టామో అలాగే కుట్టేసుకొని అయితే వచ్చేయండి, జరిపోకుండా. అక్కడ ఎందుకంటే క్లాత్ ఉంది కదా, స్ట్రైట్గా కుట్టు వేసుకొని వచ్చేస్తే అది పైకి లేచినట్టు కనిపిస్తుంది. ఈ పైకి వచ్చేసరికి ఇలా కుట్టు వేసుకొని వచ్చేయండి. ఇక చూసారు కదా ఇట్లా అనమాట. పక్కనే ఈ కుట్టు వేసుకోండి. అయితే ఈ పక్కన కుట్టేటప్పుడు ఏం చేస్తారంటే మనం ఇంకొక డిజైన్ అనేది కూడా పెట్టేసుకోవచ్చండి. పోట్లీ బటన్స్ రెడీగా చేసుకొని ఇక్కడ సైడ్ కూడా ఒక్కో దగ్గర ప్లేస్ చేసుకొని కుట్టేసుకొని అయితే వచ్చేవచ్చు. అదొక డిజైన్ అనేది అవుతుందండి. సో రెండో సైడ్ కూడా వేసేస్తున్నాను చూడండి. ఇగోండి రెండో సైడ్ కూడా సేమ్ ఇట్లానే వేసేసుకోవాలి. ఇట్లా వేసేసినాక అప్పుడు ఈ చివర్లు కనిపించకుండా ఉండాలంటే మనము బ్యాక్ పార్ట్ ఇగోండి బ్యాక్ ఏమొచ్చి ఇట్లా లైన్ కట్ చేసేసి ఇక్కడ బ్యాక్ పట్టి వేసేసుకోవాలన్నమాట. ముందైతే వేయకూడదండి, తర్వాత వేయాలన్నమాట. సో చూడండి ఈ విధంగా అనమాట. చిన్న ఇక్కడ డాట్ దగ్గర చిన్న ప్రిల్ అనేది ఇచ్చేసేయండి. ఇక చూసారు కదా ఇట్లా అనమాట. సో ఫ్రెండ్స్ వీడియోలు చూస్తున్నా కానీ ఎవరు లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేయండి. ఎలాగుందో ఈ డిజైన్ అనేది కామెంట్ చేయండి. చాలా సింపుల్గా బార్డర్స్ తోటి ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చండి. హై నెక్ కూడా ఇట్లా బార్డర్ అనేది పెట్టేసుకుంటే చాలా నీట్గా వస్తుంది, అందం కనిపిస్తుందండి. ఇది నార్మల్ బ్లౌజ్కి నేనైతే పెట్టాను, క్రాస్ కటింగ్ అనమాట.
సో చూసారు కదా, ఈ విధంగా అనమాట. మనము బార్డర్స్ అనేవి బయట పడేయకుండా ఇట్లా డిజైన్ చేసేసుకుంటే చాలా లుక్ కనిపిస్తుంది. ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.